ఇంకొన్ని రోజుల్లో గుంటూరు కారం రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక సెకండ్ హాఫ్ వర్క్ అనేది ఈ రోజు స్టార్ట్ చేశారు. ఈ సినిమా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో రాబోతోంది. ఇక సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6న హైదరాబాద్ లో గుంటూరు కారం టీం నిర్వహించబోతోంది. అదే రోజును ట్రైలర్ కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా రన్ టైం విషయానికి వచ్చాము అంటే 2 గంటల 44 నిమిషాల పాటు సాగుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీకి సంబంధించిన న్యూస్ కూడా ఇప్పటికే బయటకు వచ్చేసింది. సినిమా రిలీజ్ అయిన 60 రోజుల తర్వాత మనకు నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా రాబోతోంది. నిన్ననే ఒక చిన్న సాంగ్ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. దానిపైన కొంతమంది భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు. కొంతమంది మీమ్స్ తీసుకొని వచ్చి మహేష్ బాబు సాంగ్ కి పెట్టాల్సిన అవసరం ఏముంది, ఆయన రేంజ్ వేరు కదా అంటుంటే, మరికొంతమంది మాత్రం అఫీషియల్ గా తీసుకున్నారు, ప్రెజెంట్ ట్రెండ్ కి తగ్గట్టు ముందుకు వెళ్తున్నారు, అందులో తప్పేముంది అంటున్నారు. అయితే సాంగ్ టీజర్ లో బీజిఎం మాత్రం అదిరిపోయింది. మరి ఫుల్ సాంగ్ వస్తే ఆ సాంగ్ ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. ఇక కల్కి 2898 AD ప్రభాస్ మరియు నాగేశ్వన్ కాంబోలో వస్తోంది. ఈ సినిమా ఒక సైంటిఫిక్ థ్రిల్లర్. అత్యంత అధునాతన టెక్నాలజీని ఈ సినిమాలో యూజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఒక కార్యక్రమంలో పాల్గొన్న నాగ్ అశ్విన్ కొన్ని కీలకమైన విషయాలను వెల్లడించారు. ఏప్రిల్ 1న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారట. ట్రైలర్ వర్క్ కూడా ఇప్పటికే స్టార్ట్ చేసేశారు. ఈ సినిమా నుంచి వచ్చిన టైటిల్ టీజర్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బీజిఎం దగ్గర నుంచి టేకింగ్ వరకు అన్నిట్లో ప్రతి ఒక్కరు అన్నిటినీ మెచ్చుకున్నారు. ఇప్పుడు ట్రైలర్ ఎలా ఉంటుందా అని చెప్పి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అండ్ అంతేకాకుండా ప్రభాస్ నుంచి వచ్చిన సలార్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ సినిమా వస్తుంది కాబట్టి దీనిపైన అంచనాలు భారీ స్థాయికి పెరిగిపోయాయి.